హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఫ్యామిలీ. మేమైతే తలుపులమ్మ అమ్మవారి టెంపుల్ నుండి సింహాచలం అయితే వచ్చామండి. సింహాద్రి అప్పన్న వెలసిన క్షేత్రం సింహాచలం. సింహాచలం ఇది దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రంలో ఒకటి. దేశంలో ఉన్న నరసింహ క్షేత్రాల్లో అతి ప్రాచీనమైనది విశాఖపట్నం జిల్లా సింహాచలం క్షేత్రం. శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్నమునకు 11 కిలోమీటరు దూరంలో తూర్పు కనుమలలో పర్వతం పైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాలలో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము సముద్ర మట్టానికి 244 మీటర్లు ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది. సింహం యొక్క పర్వతము సింహాచల చరిత్ర ఆధారాలతో సహు 11వ శతాబ్దం వరకు కనిపిస్తున్నది. కానీ భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదే ఉండవచ్చు. సింహాచలం అంటే సింహం యొక్క పర్వతము అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశ అవతారాలలో 4వదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలిశాడు. నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నానండి. నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. ఏమన్నా తప్పుగా చెప్పినట్లుంటే క్షమించండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం